हैदराबाद आर्चडियोसिस सोशल सर्विस सोसाइटी और वी हब एसडी रोड सिकंदराबाद में आज प्रोजेक्ट उजागर प्रोग्राम रखा गया, जिसके चीफ गेस्ट थे कार्डिनल पूला एंथनी आर्च बिशप हैदराबाद और चेयरमैन हैदराबाद आर्चडियोसिस सोशल सर्विस सोसाइटी मिस्टर मदानी एंथनी, एग्जीक्यूटिव डायरेक्टर HASS दीपक जॉन, चेयरमैन क्रिश्चियन फाइनेंस कॉरपोरेशन तेलंगाना और श्रीमती सीता CEO वी हब फाउंडेशन और मिस्टर जाहिद अख्तर, डायरेक्टर ऑफ वी हब फाउंडेशन। इस बूथ कैंप प्रोग्राम में माइनॉरिटी महिलाओं को फाइनेंशियल सपोर्ट और डिजिटल सर्विस की ट्रेनिंग के जरिए कैसे अपनी स्किल्स को डेवलप करना है, इसकी ट्रेनिंग दी जाती है, ये बताया गया, जिसमें आज बहुत सारे माइनॉरिटी महिलाओं ने हिस्सा लिया। इस बूथ कैंप प्रोग्राम को कांग्रेस पार्टी के माइनॉरिटी प्रेसिडेंट सैमसन सूर्यकांत और वार्ड नंबर 7 की महिला प्रेसिडेंट भवानी सुंदर राजन की सदारत में ऑर्गेनाइज किया गया। आइए देखते हैं इसकी तफसीलात। హ్యాస్ ఆధ్వర్యంలో ఇన్ పార్ట్నర్షిప్ విత్ వి హబ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళకు బిజినెస్ ఎలా చేయాలో సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఎంతోమంది మహిళలు వారు చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ వారికి ఏ సపోర్ట్ సిస్టమ్ ఉండదు. హ్యాస్ అనే ఒక వ్యవస్థ ఇలాంటి కొంతమంది మహిళలని గుర్తించి వాళ్ళకు ఒక బూట్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇందులో వి హబ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వి హబ్ ఇలాంటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ సిస్టమ్, వాళ్ళకు బ్రాండింగ్ అయినా కానీ, క్రెడిట్ లింకేజెస్ అయినా కానీ, ఒక ప్రోడక్ట్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలా అనే ఒక విషయాలు బిజినెస్కి సంబంధించిన వారి బిజినెస్కి సంబంధించిన అన్ని విషయాల్లో హెల్ప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. తద్వారా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమము. దానికి భాగంగా తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా వీరికి హెల్ప్ చేస్తామని మేము మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే బిజినెసెస్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయో అది మాకు వి హబ్ మరియు హ్యాస్ తెలియపరుస్తారు. వారికి మేము క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరంగా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషనే కాదు, మిగిలిన కార్పొరేషన్స్ దగ్గర కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క ఇనిషియేటివ్ని సపోర్ట్ చేయమని మేము చెప్పడం జరుగుతుంది. వారి ద్వారా కూడా అది ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు, ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి. వారి ద్వారా కూడా మేము ఫండింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియవలసింది. హాస్ ఇంకా వి హబ్ కొలాబరేషన్తో ప్రాజెక్ట్ ఉజాగర్ అనే బూట్ క్యాంప్ జరగబోతుంది. దీంట్లో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ సిస్టమ్, అంటే వాళ్ళు ముందర వెళ్ళడానికి వాట్ ఆర్ ద థింగ్స్ దే నీడ్, ఫైనాన్స్ కావచ్చు, క్రెడిట్ లింకేజెస్ కావచ్చు, దానికి మార్కెట్ సపోర్ట్ కావచ్చు, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్స్, ప్లస్ మెంటర్షిప్, ప్లస్ బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్, ఇట్లాంటి డిఫరెంట్ ఏరియాస్లో వి హబ్ సపోర్ట్ చేస్తుంది. మహిళలు ముందుకు వెళ్ళాలి అంటే మనం వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం చాలా అవసరం. ఆ సపోర్ట్ సిస్టమ్స్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇంకా అవసరం. సో బికాస్ దే ఆర్ మేనేజింగ్ సో మెనీ థింగ్స్ అట్ హోమ్ అండ్ అట్ వర్క్. అదే ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుని హాస్తో వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ అండ్ ప్రొవైడ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టుడే. థ్యాంక్ యూ. సాంఘిక సేవా సంస్థ గత 50 సంవత్సరాల నుంచి స్త్రీలను ప్రోత్సహిస్తూ వారికి బిజినెస్లో సహాయంగా నిలుస్తూ ఉంది. గత 50 సంవత్సరాలుగా సేవే ఫ్యామిలీ ప్రోగ్రాం ద్వారా ప్రతి సంవత్సరము 220 మంది స్త్రీలను వారిని బిజినెస్లో ప్రోత్సహిస్తూ వారికి సపోర్ట్ చేస్తూ ఉంది. దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇప్పుడు కొత్తగా నూతనంగా వి హబ్ కొలాబరేషన్ తోటి మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ కూడా, మైనారిటీ స్త్రీలకందరికీ కూడా ఈ బిజినెస్ సపోర్ట్ చేయడానికి వారితో అనుసంధానం జరిగింది. ఈ ఉజ్గర్ ప్రోగ్రాం ద్వారా స్త్రీలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళ బిజినెస్లో వారిని ప్రోత్సహిస్తూ ముందుకు వారి బిజినెస్లో ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఈ హాస్ మరియు వి హబ్ ఇద్దరు కొలాబరేట్ అయి ఉన్నాం. కనుక ఇంకా
స్త్రీలు ఎవరైనా ఆసక్తికరంగా ఉండాలంటే బిజినెస్లో ఇంకా ముందుకు వెళ్ళాలదలుచుకున్నారని వాళ్ళ బిజినెస్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా మాతో జాయిన్ కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.